పిత పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు. ఇదిగో, తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పము వలె జాగరూకులై, పామురం వలె నిష్కపటులై మెలుగుడు. మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఈడ్చి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించు వారందరూ వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనుపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమసుకుడు. మీరు న్యాయస్థానమునకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలెనో ఏమి చెప్పవలెనో అని కలత చెదకుడు. సముచితముగా చెప్పవలసినదల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుణ్ణి, తండ్రి తన బిడ్డను మరణముకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తాను ఎన్నుకున్నటువంటి శిష్యులను బలపరచి వారిని సువార్తను ప్రకటించడం కొరకు పంపిస్తూ ఉన్నారు. ఆ పంపిస్తున్నటువంటి సమయంలో వారికి కొన్ని హెచ్చరికలు చేస్తూ ధైర్యం కలిగేటువంటి మాటలను వారికి చెబుతూ ఉన్నారు. ఆ రీతిగా చెబుతూ ఒక మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. ఇదిగో, మిమ్మలను గొర్రె పిల్లవలే తోడేలు గుంపులోనికి పంపిస్తూ ఉన్నాను అని. కాబట్టి ఈ మాటను బట్టి, నేను చెప్పేటువంటి ఈ మాటలను బట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు అర్థం చేసుకోండి అని తెలియపరుస్తూ ఉన్నాడు. దానికి ఇంకా జతపరుస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో పాము వలె మీరు జాగరూకులై ఉండండి అని. అనగా ఈ లోకములో ఎలా నడుచుకోవాలి, ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, ఎవరితో ఏ రీతిగా దేవుని యొక్క మాటలను వారితో పంచుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని మీరు కలిగి జీవించాలి ఈ లోకములో అని దేవుడు వారిని హెచ్చరిస్తూ పంపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా దేవుడు చెబుతున్నాడు, పామురం వలె నిష్కపటులై జీవించండి అని. అనగా హృదయములో ఏ కపటము లేకుండా, కోప ప్రతీకారము, స్వార్థము, ద్వేషము, రాగతనము ఇలాంటి ఆలోచనలకు తావు లేకుండా దేవుని యొక్క విశ్వాసము కలిగి, దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి, ఇదిగో ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మీరు అందరూ కూడా శ్రమపడాలి అని దేవుడు వారిని హెచ్చరిస్తూ తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత రెండవది, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, క్రైస్తవునిగా నిజ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ క్రైస్తవ జీవితంలో మన విశ్వాసాన్ని ప్రకటించేటువంటి సమయంలో, సువార్తను బోధించే సమయంలో ఖచ్చితంగా శ్రమలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. అలా అని మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టి పారిపోవలసినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు అని దేవుడు మనల్ని అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో, మీకు శ్రమ వచ్చినప్పుడు, మీకు బాధ వచ్చినప్పుడు, మీకు నష్టం కలిగినప్పుడు పవిత్రాత్మ దేవుడు మీతోనే ఉన్నాడు అని మీరు గ్రహించండి అని తెలియపరుస్తున్నాడు. ఇదిగో, మీరు సువార్తను ప్రకటించేటువంటి సమయంలో, మీ విశ్వాసాన్ని మీరు ప్రకటించేటువంటి సమయంలో కొంతమంది మిమ్మలను రాష్ట్ర పాలకుల దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళుతూ ఉంటారు. కాబట్టి అక్కడ మీరు ఏమి మాట్లాడవలెనని మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. పవిత్రాత్మ దేవుడే మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఉంటాడు అని
వారి అందరినీ కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మనము కూడా మన క్రైస్తవ విశ్వాసములో ఎదురయ్యేటువంటి ప్రతి కష్టాన్ని చూసి మన విశ్వాసంలో బలహీనపడకుండా, మనం కృంగిపోకుండా పవిత్రాత్మ దేవుడు నాతో ఉండి నడిపిస్తాడు అన్నటువంటి ధైర్యాన్ని కలిగి మనము ముందుకు అడుగు వేయాలి అని ఈనాటి సువిశేష పట్టణం మనకి తెలియపరుస్తూ ఉంది. ఇక మూడవది చివరగా ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు, ఇదిగో మీకు క్రైస్తవ జీవితంలో, సువార్త జీవితంలో ఒక కష్టము ఎదురైనప్పుడు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మీకు ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది కానీ, ఎటువంటి లాభం అనేటువంటిది ఉండదు అని తెలియపరుస్తున్నారు. మీ కష్టాన్ని మీరు ఎదుర్కొంటూ, మీ శ్రమను మీరు ఎదుర్కొంటూ మీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించి చివరి వరకు ఎవరైతే విశ్వాసములో ఉంటూ ఉంటారో, కొనసాగిస్తూ ఉంటారో వారే రక్షించబడతారు అని తెలియపరుస్తున్నారు. కాబట్టి మనము కూడా కష్టాలను చూసి భయపడకుండా, నష్టాలను చూసి భయపడకుండా, మన విశ్వాసములు వెనకడిగేయకుండా పవిత్రాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యముతో మనము చివరి వరకు మన విశ్వాసాన్ని అంటిపెట్టుకు జీవించడానికి కావలసినటువంటి కృపను దయచేయమని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నారో దేవుడు వారి అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.